గారు నమస్కారం. నమస్కారం నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటి సార్ అంటే ఇప్పుడు ఈ పిటిషన్ విచారణకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఇచ్చిన తీర్పుకి అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి ఉన్నామంటూ అఫిడవిట్లో పేర్కొన్న నేపథ్యంలో ఇక ప్రాధాన్యత కానీ ఇతర అంశాలు ఏమైనా ఉంటాయా? ఖచ్చితంగా ఇంకా ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని ఆ విషయానికి కట్టుబడి ఉన్నామంటూ చెప్తున్నారు కదా. సరే, గత ప్రభుత్వం అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారనుకోండి. ఎస్ నవీన్ గారు, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సరే, 3 జడ్జ్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ని స్పెషల్ లీవ్ పిటిషన్ లో ఛాలెంజ్ చేశారు. సరే, ఆ రైట్ వాళ్ళకు ఉన్నది. ఇంతకుముందు గవర్నమెంట్ ఛాలెంజ్ చేయాలని అనుకున్నారు, చేశారు. ఇట్ ఈస్ బిఫోర్ ది అపెక్స్ కోర్ట్, దట్ ఇస్ గ్రేట్. బట్ ద పాయింట్ ఈజ్, వాళ్ళు ఆ కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు యాక్ట్ ఏదైతే వాళ్ళు పాస్ చేశారో దాన్ని రిపీల్ చేసుకోవడం కూడా జరిగింది. మనం ఒకసారి ఫ్యాక్ట్స్ అవి ఒకసారి రీవిజిట్ చేస్తే, వాళ్ళు ఏవైతే ఒక యాక్ట్ తీసుకొచ్చారో అప్పట్లో డీసెంట్రలైజేషన్ యాక్ట్ అనే పేరు తీసుకొచ్చారు. దాన్ని ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ రిపీల్ యాక్ట్ అని మళ్ళీ 2020 సంబంధించి ఆ డీసెంట్రలైజేషన్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రీజన్స్ యాక్ట్ 2020 అనేది, దాన్ని రిపీల్ చేస్తూ కోర్టులో మ్యాటర్ పెండింగ్ లో ఉన్నప్పుడే రిపీల్ చేశారు. రిపీల్ చేసి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదన్నప్పుడు హైకోర్టు చెప్పడం కూడా జరిగింది, 3 జడ్జ్ బెంచ్. సో దాన్ని ఎలాగైనా బైపాస్ చేద్దామని సంథింగ్ ఫర్ సమ్ రీజన్ దాన్ని రిపీల్ చేశారు. రిపీల్ చేసిన ఊరికి ఒక జడ్జిమెంట్ మీద మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ రోజు ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశారో దానిలో క్లియర్ గా ఇంతకు ముందు అసలు బేసిక్ గా ఈయన మాస్టర్ ప్లాన్ ఏంటి, ఏపీసీఆర్డీఏ ఏ సెక్షన్ 38 ప్రకారంగా ఏ విధంగా మాస్టర్ ప్లాన్ ని ఇవ్వటం జరిగింది, ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 9 సిటీస్ ఏవైతే ఉన్నాయో 9 సిటీస్ ఏవన్నట్టు చెప్పడం జరిగింది. మనకున్న సిటీస్ ఏదైతే ఉన్నాయో ఫైనాన్షియల్ సిటీ కానీ, గవర్నమెంట్ సిటీ కానీ, జస్టిస్ కానీ, నాలెడ్జ్ కానీ, మీడియా కానీ, స్పోర్ట్స్ కానీ, హెల్త్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, టూరిజం సిటీ కానీ, ఇవన్నీ ఏ విధంగా ఏ డొమైన్స్ లో వస్తాయి. ఇలాగే మాస్టర్ ప్లాన్ ని ఎప్పటికల్లా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు 2050కి. సో ద మాస్టర్ ప్లాన్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్ కీపింగ్ ఇన్ మైండ్ ద ప్లాన్ గ్రోత్ అండ్ ప్రొజెక్టెడ్ డిమాండ్ ఫర్ వేరియస్ సెక్టర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టిల్ ద ఇయర్ 2050. 2050 సంవత్సరం లోపల ఏ విధంగా చేయాలి. 9 సిటీస్, అదే విధంగా ఇది క్యాపిటల్ సిటీయే కాదు, ఇట్స్ ఎకనామిక్ హబ్ కూడా. ఇప్పుడైతే మనకి ఆంధ్రప్రదేశ్ లో మేజర్లీ ఎకనామిక్ హబ్ అంటే మనం విశాఖపట్నాన్ని చూస్తున్నాం. సో ఇప్పుడు అమరావతి అనేది ఎకనామిక్ మన క్యాపిటల్ సిటీయే కాదు, క్యాపిటల్ రీజనే కాదు, రాజధాని ప్రాంతమే కాదు, ఇదే విధంగా అది ఒక ఎకనామిక్ హబ్ గా కూడా మార్చాలనుకుంటున్నాం అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు ప్రభుత్వం ఇలాగ చట్టం తీసుకొచ్చిన తర్వాత వెంటనే చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాత హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ 13203 of 2020 అని బ్యాచ్ సంబంధించిన రిట్ పిటిషన్ వేయడం జరిగింది. దానిలో కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ తర్వాత సిఎల్పీస్ వేశారు 2022లో. ఆ సిఎల్పీస్ లో ఈ విధంగా చెప్పడం జరిగింది. బట్ ఈ రోజు ప్రభుత్వం చేంజ్ ఆఫ్ ది గవర్నమెంట్, వీఆర్ కమిటెడ్ ఫర్ అమరావతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, లేదా అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ కానీ, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఎవరైతే రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్స్ తీసుకోవాలో రైతులు వాళ్ళకు కూడా ఇస్తూ మేము అమరావతికి కట్టుబడి ఉన్నాము, అమరావతి సిటీకి కట్టుబడి ఉన్నాము, ఏదైతే ప్లాన్ ఏపీసీఆర్డీఏ ఇచ్చిందో ఆ ప్లాన్ కట్టుబడి ఉన్నాము, ఏదైతే 9 సిటీస్ ఉన్నాయో ఆ 9 సిటీస్ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాము అని చెప్పి ఈ రోజు అఫిడవిట్ సబ్మిట్ చేయడం. ఈ రోజు ఐటమ్ 36 కింద ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ముందు ఈ రోజు రాబోతుందండి. ఐటమ్ ఇంకా 3 నడుస్తుంది. కోర్ట్ 1లో చీఫ్ జస్టిస్ గారి కోర్టులో ఐటమ్ 36 కింద రాబోతుంది ఇది. సో ఖచ్చితంగా ఇది మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి. ప్రభుత్వం మారిన తర్వాత సో 2 అంశాల మీద, మీకు తెలియదు కాదు నవీన్ గారు, 2 అంశాల మీద బాగా చర్చ జరిగింది. ఒక అంశం పోలవరం అయినప్పటికీ రెండో అంశం అమరావతి. దాన్ని ఏపీ అని కూడా అంటం జరిగింది, అమరావతి అండ్ పోలవరం అని. సో ఈ అమరావతికి సంబంధించి రైతుల ఉద్యమాలు కావచ్చు, కేసులు కొట్లాడటం కావచ్చు, దాని మీద కేసులు పెట్టడం కావచ్చు, సో ఎన్నో దాని మీద సినిమాలు రిలీజ్ అవడం కూడా కావచ్చు, సో ఎన్నో. ఉమేష్ చంద్ర గారు, ఇప్పుడు గతంలోనే 2014 నుండి 19 మధ్య కాలంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వమే చట్టాల విషయంలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి దాన్ని ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కదిలీలేకపోయింది. అమరావతిని ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఏం చేయలేకపోయారు. కాకపోతే అభివృద్ధిని అడ్డుకోగలిగారు తప్ప రాజధానిని మార్చే ప్రయత్నం ఎంత చేసినా సరే వాళ్ళ వల్ల కాలేదు అని అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కూడా మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలనేది అనుకోవచ్చు. అండ్ ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ఏం అడగడం జరిగిందంటే, మీరు ఫైనల్ ప్రేయర్ చూస్తే డిస్పోజ్ ఆఫ్ చేయమని అడగడం జరిగిందంటే, ఎస్ఎల్పీని డిస్మిస్ చేయమని అడగల. మేము కంప్లై చేయడానికి రెడీగా ఉన్నాము, అమరావతి నిర్మాణానికి సంబంధించి మీరు ఏ డైరెక్షన్స్ ఇచ్చినా మేము కంప్లై చేయడానికి రెడీగా ఉన్నాము. సో అందుకని ఏవైతే పిటిషన్లు వేశారో ఈ రాజధానికి సంబంధించిన ఎవరైతే ఇవి సమితి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాజధాని రైతు పరిరక్షణ సమితి వాళ్ళు వేసిన పిటిషన్ ఏదైతే ఉన్నదో దాన్ని మేము మీరు డిస్పోజ్ ఆఫ్ చేయండి. డిస్పోజ్ ఆఫ్ కి డిస్మిసల్ కి డిఫరెన్స్ ఏంటంటే, డిస్మిస్ అంటే కొట్టివేయండి అని, డిస్పోజ్ ఆఫ్ చేసేటప్పుడు కోర్టు వారు కొన్ని డైరెక్షన్స్ ఇస్తారు. ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళకి కొన్ని డైరెక్షన్స్ ఇచ్చి ఈ విధంగా నడుచుకోండి అని చెప్తారు.
సో ఆ విధంగా మీరు కొన్ని మాకు డైరెక్షన్స్ ఇవ్వండి, మీరు ఇచ్చిన డైరెక్షన్స్ మేము కంప్లై చేస్తూ అమరావతి నిర్మాణాన్ని మేము కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి ఒక లీగల్ శాంక్షన్ వస్తుందండి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో. అంటే ఇంకెప్పటికైనా సరే ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ముందు ఈ మ్యాటర్ వచ్చినట్టు, ఆ మ్యాటర్ వన్స్ అండ్ ఫర్ ఆల్ కంక్లూడ్ అయినట్టు, సరే రివ్యూ పిటిషన్ వేసుకుంటారా, క్యూరేటివ్ పిటిషన్స్ వేసుకుంటారా, అది దానికి టైం లిమిట్ ఉందా, దానికి ఏమైనా లిమిటేషన్ కండోనేషన్ ఆఫ్ డిలే వేసుకుంటారా, గవర్నమెంట్ చేంజ్ అవుతామని పక్కన పెడితే, అవన్నీ విషయాలు పక్కన పెడితే, సో వన్స్ అండ్ ఫర్ ఆల్ ఒక లీగల్ కంక్లూజన్ తీసుకొచ్చినట్టు ఉంటుంది. అది చాలా ముఖ్యమైన విషయం. అందుకని ఇప్పుడు ఏదైతే లాస్ట్ పారాగ్రాఫ్ నెంబర్ 13 లో మనం ఒకసారి చూస్తే, పాయింట్ నెంబర్ 13 లో మెన్షన్ చేసింది, పేజ్ 14 లో వాళ్ళు వేసిన అఫిడవిట్ లో, ప్రభుత్వం వేసిన అఫిడవిట్ లో, ఇన్ ది ప్రెమైసెస్ మెన్షన్ బిలో ఇట్ ఈస్ ప్రేడ్ దట్ ది ప్రెసెంట్ స్పెషల్ లీవ్ పిటిషన్స్ మే బి డిస్పోజ్డ్ ఆఫ్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్. డిస్పోజ్డ్ ఆఫ్ అన్నారు, డిస్మిస్ అనలా. వాళ్ళు డిస్మిస్ చేయమన్నారు, ఆ ప్రభుత్వం వేసినప్పుడు డిస్మిస్ చేయమన్నారు. అంటే అమరావతిని మేము నిర్మాణం చేయదలుచుకోలేదు కాబట్టి కొట్టివేయండి పిటిషన్లు అన్నారు. ఇక్కడ కొట్టివేయమనలా, మీరు డైరెక్షన్లు ఇవ్వండి, మేము ఎలా నడుచుకోవాలని నడుచుకుంటాం. ఖచ్చితంగా అమరావతిని సిఆర్డీఏ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా 9 సిటీస్ ప్రకారంగా రీకన్స్టిట్యూషన్ ప్లాట్స్ ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో ఇచ్చారో వాళ్ళకి ఇస్తూ మేము అమరావతి నిర్మాణాన్ని కొనసాగించి అమరావతి నిర్మాణాన్ని కంక్లూడ్ చేస్తామన్నారు. ఇంతకన్నా లీగల్ గా ఏ ప్రభుత్వం చెప్పలేదండి. దిస్ ఈజ్ హౌ ప్రభుత్వం యొక్క స్టాండ్ ని న్యాయస్థానం ముందు, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారి ముందు పెట్టిన విధానం ఏదైతే ఉన్నదో ఈ అఫిడవిట్ ద్వారా ఖచ్చితంగా హెచ్చరించాలండి.